దేవుని కొరకు మనం కేటాయించుదాం సమయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయము మొదటి కొరింథీ 16 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసి 14వ వచనం చదవండమ్మా. 16:14 మీరు చేయు కార్యములన్నీ 13 కూడా చదవండి. అమ్మా, మెలకువగా ఉండండి, విశ్వాసముందు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగిన వారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేసే ప్రతి కార్యము ప్రేమతో చెయ్యండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ ఈరోజు 13-14 విషయాల్లో చెప్పిన వచనాల్లో వారు ఎలా ఉండాలో చెప్తున్నాడు. వారు ఎలాగుండాలో చెప్తున్నాడు. ఎందుకంటే కొరింథీయులు జ్ఞానవంతులు, తెలివైన వారు, ధనవంతులు, పేరు కలిగిన వారు, గొప్పవారు. కానీ వారిలో యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయనలో ఉన్న గుణ లక్షణాలు వాళ్ళలో లేవు. అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. ఆయన మనం చదివింది మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో పౌలు రక్షణ పొందిన కొరింథీ సంఘములో ఏమి ఆశించాడో, ఎలా ఉండాలని ఆశించాడో, ఎలాంటి క్రియలు జరిగించాలని ఆశించాడో అవి వారిలో కనబడనందున ఈ విషయాల్ని ఆయన వ్రాసాడు. ఎలా ఉండండి. మరి వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి అంటే ఇలా లేవు. మరి ఈ రీతిగా ఉన్నారు కొరింథీయులు. రక్షణ పొంది క్రీస్తును రుచి చూచి ఆయన యొక్క గుణగణములన్నీ కూడా ఎరిగి చేస్తున్న కొరింథీయులు ఎలా లేరంటండి. ఎలా లేరు? వాళ్ళు మెలకువగా లేరు, నిలకడగా లేరు, పౌరుషం లేదు, బలవంతులు కారు, చేసే కార్యాలని ప్రేమతో చేయాలి. అంటే దేవునికి వ్యతిరేకమైన వారిగా వీళ్ళు జీవిస్తున్నారు. వాక్యం ఒకటి చెప్పింది అనుకోండి, మనము వాళ్ళు ఇంకొకలాగా చేస్తున్నారు. అందుకనే బైబిల్లో రోమీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్న భయంకరమైన మాటలు ఏంటంటే, దేవునితో చెలగాటం ఆడకూడదట మానవుడు. ఏం చేయకూడదు? దేవునితో. కొన్నిసార్లు మనం చిన్నపిల్లలతో ఆడుకున్నట్లు, లేక మనము ఎలా కొలాలు ఆడుకున్నట్లు, లేక ఎగతాళీలు చేసుకున్నట్లుగా దేవునిలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవునిలో ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకనే నేనేమంటున్నానంటే, ఎవరితో అయినా ఆడుకోవచ్చు, ఎవరితోనైనా ఎలా కోలంగా జీవించవచ్చు, ఎవరితోనైనా ఎగతాళిగా జీవించవచ్చు. దేవునితో ఆటలు ఆడకూడదు. ఒక్కసారి నమ్మామనుకోండి, ప్రాణం ఉన్నంత వరకు ఆ నమ్మిక నీలో ఉండాలి. ఒక్కసారి ప్రభు సన్నిధికి వచ్చామనుకో, నీవే పరిస్థితుల్లో ఉన్నా ఆ సన్నిధిని నీవు విడిచిపెట్టకూడదు.
అందుకని బైబిల్లో చెప్తుంది, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకండి. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకండి. దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది? ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవుని ఉగ్రత ఎలాగుంటుందండి, దేవుని కోపం ఎలాగుంటుంది అంటే, ఆయన అంటండి నిమిషానికి కోప్పడట, నిమిషానికి బిక్కమొఖం పెట్టడు, నిమిషానికి ఆయన ఏమి పగలు తీర్చుకోడు. కానీ ఎంతవరకు కూడా మన ఎడల ఆయన చూపించేది ఏంటంటే కోపము కాదు. ఏం చూపిస్తున్నాడు ఆయన? ప్రేమ. ఉదాహరణకి దేవుడు ఈ సృష్టి అంతటిని సృజించిన తర్వాత ఈ సృష్టిలో మొదటి వ్యక్తే తప్పు చేశాడు. ఎవరా మొదటి వ్యక్తి? ఆదామవ్వలు. అయినా వారికి శిక్ష విధించాడు కానీ ప్రేమించడం మానలేదు. ఆ తర్వాత కుమారులు కూడా ఏం చేశారు? తప్పు చేశారు, చేయలేదా? చేశారు. ఎవరళ్ళు? హేబేలు, కయీను. ఏం చేశారు? హత్య. శిక్షించాడు కానీ ప్రేమించడం మానలేదు. ఇలాగున తరములు వెంబడి ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వచ్చేసరికి ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవడు ఇష్టం వచ్చినట్లు వాడు జీవించడం మొదలుపెట్టాడట. ఎవడిష్టం వచ్చినట్లు వాడు జీవించడం మొదలుపెట్టాడు. అందుకే ఆయన ఉగ్రతను అప్పుడు చూపించాడు. ఏ రూపంలో? జలప్రళయము. అంతేనా? జలప్రళయం. తర్వాత సొదొమ గుమొర్రాలు. ఏగాల చెప్పుకోవాలి అంటే ఆయన ఉగ్రత ఎలా ఉంటుందనేది మనం చూస్తే, అందుకనే దేవుని కోపానికి నరుడు తట్టుకోగలడా, తట్టుకోలేడా? అమ్మా, తట్టుకోగలడా, తట్టుకోలేడా? అందుకే ఈరోజు ఒకవేళ నీకు నష్టము కలిగింది అంటే నీవు జాగ్రత్త పడతావని నీకు నష్టం కలిగజేస్తాడు దేవుడు. అంతే, జ్ఞాపకం చేయడానికి. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, నా మందిరానికి దూరం అవుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావు, నీ ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తున్నావు, నా వాక్యం ఒకటి చెప్తుంటే నువ్వు ఒకలాగా బ్రతుకుతున్నావు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరించే హెచ్చరికలను అర్థం చేసుకోకపోతే ఒకరోజు జలప్రళయము ద్వారా ఆ తరము వారికి వచ్చిన ఉగ్రత, సొదొమ గుమొర్రాలకు పంపించిన అగ్ని ద్వారా, గంధకముల ద్వారా పంపించిన ఉగ్రత ఈవేళ మన మీదకి కూడా వస్తే అప్పుడు మనం ఇక కనబడం. అప్పుడు వరకు కనబడతాం కానీ దేవుని ఉగ్రత సరైనది మన మీదకి వస్తే ఏమవుతామండి? కనబడతాం, కనబడమా? అందుకే సరిచేసుకోవడానికి కొన్ని మన మీదకి దేవుడు పంపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రములు. కాబట్టి ఇక్కడ మన కొరింథీ సంఘానికి మనము చూస్తే, కొరింథీ సంఘానికి దేవుడు ఎలా ఉండమని చెబితే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఒకసారి చదువుదామా? కొరింథీ సంఘస్థుల్లో ఉన్న లోపములు ఏంటో చదువుదాం. 1 కొరింథీ 11, 17, 18 చదవండి. వాళ్ళు ఉన్న లోపాలు ఏంటో చూద్దాం. 1 కొరింథీ 11, 17, 18 చదివేలా త్వరగా. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చొచ్చు. అది పౌలు అంటున్నాడు, ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా మీతో చెప్తున్నాను, కానీ అయినా మిమ్ములను నేను ఏం చేయను? మెచ్చుకోను. ఎలాంటి వారిని మెచ్చుకుంటామమ్మా? ఎలాంటి వారిని మెచ్చుకుంటాం? మంచివారిని, బాగా చదివే వాళ్ళను, మాట వినేవాళ్లను. అవునండి, మాట వినేవాళ్లను, లేక ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వచ్చిన వాళ్ళను,
ఇలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాం? మంచి కార్యాలు చేసే వాళ్ళని మెచ్చుకుంటాం. కానీ కొరింథీయులతో ఇక్కడ పౌలు అంటున్నాడు, మిమ్ములను ఆజ్ఞ అయితే మీకు ఇస్తున్నాను, కానీ మిమ్మల్ని మాత్రం నేను మెచ్చుకోను. ఎందుకు మెచ్చుకోను? చదవండి. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. కొరింథీయులు అంటండి, మందిరములోనికి ఆరాధన చేయడానికి రావడం ఎందుకు రావాలంటే మేలు పొందడానికి రావాలి. అంతేనా అమ్మా? దేవుని మందిరములోనికి ఆరాధన చేయడానికి ప్రజలముగా మనమందరం కూడా ఏం పొందడానికి రావాలి? కానీ వీళ్ళు మేలు పొందడానికి వస్తలేదట. ఏం పొందడానికి? కీడును పొందడానికి వస్తున్నారు. ఎందుకు కీడును పొందడానికి వస్తున్నారంటే వాళ్ళలో ఉన్న క్రియలను బట్టి. చదువుదాం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని మీరు సంఘములో కూడుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ మధ్య నివాసము చేస్తున్నప్పుడు, దేవుడు మీ వైపు ఆకాశమందుండి చూస్తున్నప్పుడు మీలో ఏమి కనపడుతున్నాయి? ఏం కనపడుతున్నాయండి? మరి కక్షలున్న సంఘాన్ని మెచ్చుకుంటాడా ఎవడైనా? పౌలే కాదు, అసలు భూమి మీద ఉన్న ఏ సేవకుడైనా మెచ్చుకుంటాడండి కక్షలున్న సంఘాన్ని? పోనీ మనుషుడు మెచ్చుకోడా, దేవుడు మెచ్చుకుంటాడా? కొరింథీ సంఘములో ఏమున్నాయంటండి? కక్షలు. అమ్మ, కోపము కక్ష ఒకటేనా? కోపము కక్ష ఒకటేనా? కాదా? మరి ఏంటి కోపం అంటే ఏంటి, కక్ష అంటే ఏంటి అమ్మా? కోపం అంటే ఏంటి, కక్ష అంటే ఏంటి? కోపం ఓ ముట్టుకాయ ముడితే పోద్ది, కక్ష జీర్ణించేద్ది లోపల. ఎన్ని సంవత్సరాలు మారినా బతుకు మారదు, ఎన్ని యుగాలు మారిపోయినా ఆ కక్ష అనేది మానదు. క్రైస్తవ సంఘములో ఏములు ఉన్నాయంటండి అమ్మా? ఏమున్నాయంట? ఏముండాలి? క్రైస్తవ సంఘములో ఏం కనపడాలి? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారిగా ఉండడం కనబడాలి. ఈవేళ ఎలా ఉందంటే క్రైస్తత్వం, ఎవళ్ళ బ్రతుకు ఆళ్ళదే, ఎవళ్ళ బ్రతుకు ఆళ్ళదే. నేను మన బుచ్చంపేట సంఘంలో ఇంచుమించు మందిరాల్లోనికి వెళితే సేవకులంగా ప్రతి వారిని గమనిస్తాం. ఈ వారం ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, మళ్ళీ వారం గమనిస్తాం, తర్వాత వారం గమనిస్తాం, తర్వాత వారం గమనిస్తాం. ఒకవేళ వరుసగా 2-3 వారాలు ఒక వ్యక్తి కనబడకపోతే ఎంక్వైరీ చేస్తాను నేనైతే. ఏమని అమ్మా? మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా మీ పక్కనున్న విశ్వాసులను బట్టి? 3 వారాలు కూర్చోలేదు నీ పక్కనున్న విశ్వాసి, ఎప్పుడైనా ఈ అక్క ఎందుకు రాలేదు, ఈ అక్కకి ఏమై ఉంటుంది, ఈ అక్క పరిస్థితి ఏంటి అని నువ్వైనా గమనించావా? లేకపోతే నీ ప్రక్క వాళ్ళతో అయినా అడిగావా? ఇంచుమించు ఒక అమ్మాయి యవనస్తురా 2 నెలల నుండి కనపడతలేదు బుచ్చంపేట. నేను వెళ్తే బుచ్చంపేట నేను ఎన్నిసార్లు వెళ్తాను నెలకే? అలా చూస్తారు ఏంటండి? ఎక్కడికి ఎన్నిసార్లు వస్తాను? అంతే కదా. 2 సార్లు 2 నెలలు వెళ్ళినప్పుడు కనపడలే నాకు. నిన్న కూర్చునండి ఆలోచిస్తుండగా
వెంటనే ఆ అమ్మాయి నా మనసులోకి వచ్చింది. ఈ అమ్మాయి 2 నెలల నుండి ఎందుకు కనపడతలేదు తెలుసుకోవాలని చెప్పి వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అమ్మ పలానా అమ్మాయి 2 నెలల నుండి నాకు కనపడతలేదు, ఊళ్ళో ఉందా లేదా అని అడిగాను. ముందు ఊళ్ళోనే ఉందా ఇద్దరు అన్న. ఎందుకు ఆమె మా 2 నెలల నుండి మందిరంలోనికి రాలేదు అని చెప్పి అడిగితే, నాకు తెలియదండి, నాకు పేడ మొక్కలు వేసుకుని ఏమండి ఎవరికి తెలియదంట, ఎవరికి తెలియదంట. కానీ ఎక్కడుంది? ఊళ్ళోనే. నేను ఒకటే చెప్పాను, 9 అయింది, ఇప్పుడు మీరు పనులకి వెళ్తున్నారు. మీరు పని నుండి వచ్చిన తర్వాత మీ వంట పని పెంట పని మానేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఫలానా ఫలానా పేర్లు చెప్పాను, ఒక 5-6 పేర్లు. మీరు కలిసి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళండి, ఆ అమ్మాయికి ఫోన్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పాను. వెళ్ళారు, ఫోన్ చేశారు, ఇచ్చారు. నేను అడిగాను, అమ్మ నిన్ను చూసి 2 నెలలు అయింది, నువ్వెందుకు నాకు కనపడతలేదు చర్చిలో అనేది అడిగితే వీళ్ళెవ్వడో నాకు తెలియదు అన్నారు. ఎందుకు కనపడతలేదు అని అడిగాను నేను. 2 నెలల నుండి టైఫాయిడ్ జ్వరం అంటండి ఆ అమ్మాయికి. తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. మరి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకుంటున్నావు అన్న. ఎవరి పిల్లం 2 నెలల్లో తగ్గనప్పుడు ట్రీట్మెంట్ మార్చాలి కదా నువ్వు. కాబట్టి పలానా హాస్పిటల్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేయి, నేను వాళ్ళతో మాట్లాడతానని నేను చెప్పాను. ఏమండి, ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను తెలుసండి? ప్రేమ లేదు ఏ సంఘంలో. అలాగంటే మనల్ని తిడతారు వాళ్ళు. ఉచ్చుంపేట సంఘంలో కాదు, కొరింథీ సంఘంలో. రేపు 22వ తారీఖున మనల్ని ఎవరిని రానివ్వరాలు. దేవుని సేవకుడు అబ్జర్వ్ చేసినట్లుగా ఒక విశ్వాసి కూడా అబ్జర్వ్ చెయ్యాలండి నీతోటి విశ్వాసిని. 2 నెలల్లో నేను గుర్తు చేసుకుని ఆ బిడ్డని నేను ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకుంటేనే కానీ చెప్పే నాదుడు లేడు నాకు. ఎక్కడా పర్లేదు చెప్పండి, ఎక్కడా గుర్చింపారు. ఒకరికంటే ఒకడు పరదడు. ఎక్కడ చూసినా ఏ మూలను చూసినా సంఘములో ఎంత ప్రేమ కనపడదు. ఏముంది సంఘంలో? ఏమున్నాయంటండి? పాటలు పాడుతున్నారా? చప్పలు కొడుతున్నారా? వాక్యం చదువుతున్నారా? రొట్టె రసం తింటున్నారా? ఏమి లేవు. ఏమున్నాయి సంఘంలో? అమ్మా, ఈరోజు నేను మాట చెప్తున్నాను, మన తోటి వారిని మనం పట్టించుకోవాలి. మన ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, మన డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ వ్యక్తి ఎలాగుందో తెలుసుకుని ఆమె కొరకు ప్రార్థన చేయడం అనేది మనకు చాలా చెప్పండి అవసరం. అవునండి, సేవకుడికి చెప్పాలి. సేవకుడు అందరి గురించి తెలుసుకోలేడు కదా, చెప్పాలి. నువ్వు తెలుసుకోవాలి, సేవకుడికి చెప్పాలి. ఎందుకు ఈ విషయాలు నేను మీతో తెలియజేస్తున్నానంటే, కొరింథీ సంఘం శారీరకంగా అద్భుతమైన సంఘం, శారీరకంగా ఉన్నతమైన సంఘం, శారీరకంగా దేవుని కార్యాలు ఎంతో ఇష్టపూర్వకంగా చేసే సంఘమే. కానీ ఆ సంఘంలో ఏమున్నాయి అంటండి? ఏమున్నాయి? కక్షలు ఉన్నాయి ఆ సంఘంలో. మెచ్చుకుంటాడా? ఏమా మెచ్చుకోవాలా? సంఘాన్ని మెచ్చుకోవాలి. ఇప్పుడు మెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సంఘములో ఉండవలసిన క్వాలిటీస్ లేనప్పుడు సేవకుడే కాదు, విశ్వాసి కూడా మెచ్చుకోవడానికి అవకాశము లేదు. ఇంకా చదువుదామా? 12వ వచనం చదవండి. 11-12. 11 చదువమ్మా. అమ్మా 1-11 చదువు. 1-11.
1:11 చదువు. మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి నాకు తెలియవచ్చును. మీలో ఒకడు, అది మీలో ఏమున్నాయి? 1 కక్షలు ఉన్నాయి, 2 కలహాలు. ఏంటి కలహము అంటే, నేను ఫలానా కులస్తున్నాను ఒకడు చెప్తున్నాడు, నేను ఫలానా కులస్తున్నాను ఒకడు చెప్తున్నాడు, నేను ఫలానా జాతి వాడినని ఒకడు చెప్తున్నాడు, నేను ఫలానా ఇంటి వాడినని, ఇంటి పేరు కలిగిన వాడినని ఒకడు చెప్తున్నాడు. విశ్వాసకి ఇలాంటి మనస్సు అనేది అసలు చెప్పండి, ఉండాలా ఉండకూడదా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కులం ఏంటమ్మా? యేసు ప్రభు కులం ఏంటి? డిసెంబర్ నెల 20వ తారీఖు రావాలంటారా? ఏమో డిసెంబర్ నెల 20 రావాలా? యేసు ప్రభు కులం చెప్పండి, కులం చెప్పండి. బ్రహ్మాలు, వాటరింగ్ అంతేనా? బ్రహ్మాలేనా? ఎప్పుడన్నా కులం గురించి చెప్పుకున్నాడా ఏ బాధలైనా ఆయన? సిగ్గులేదా మరి క్రైస్తవుడికి? ఏమంటే కులం గురించి చెప్పుకునేవాడు క్రైస్తవుడే కాదు నా ఉద్దేశ ప్రకారం. చూస్తున్నాడు నాయక, మాట్లాడండి. పరలోకం ఎవరిదని రాసి ఉండేవాడు? మందా బ్రహ్మాలదా? చెప్పండి. మీరు పొందడానికి ఎవడు అర్హుడు? స్వస్థత పొందడానికి ఎవడు అర్హుడు? ఆశీర్వదింపబడడానికి ఎవడు అర్హుడు? దీనికి కులం పేరు చెప్పుకుని కలహపడి గొడవలు పడి చచ్చిపోతున్నారంట. ఇంకా కిందకి చదవండి, ఏమని కలహం పడుతున్నారేమో చూద్దాం. అది ఒకడు అన్నాడట, రే నేను మీ వాడు కాదు, నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు క్రేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని. యేసుక్రీస్తు ఎప్పుడైనా తన బోధనలో నేను ఫలానా వాడని చెప్పుకున్నాడమ్మా? వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు అందరికీ, చెప్పండి, అందరికీ రక్షించేవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ స్వస్థపరచువాడు, అందరికీ మేలు చేసేవాడు, అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. ఈరోజు సంఘాలే కాదండి, సేవకులు కూడా కుదిలేదు. కులం చెప్పి సేవ చేస్తున్నాడు ఒకడు, ఇంటి పేరు చెప్పి సేవ చేస్తున్నాడు, మతాన్ని చెప్పి సేవ చేస్తున్నాడు. అందుకనే నిజమైన బాధ ఏదో, నిజమైన సేవకుడు ఎవడో గమనించవలసిన దినాలు వచ్చినాయి ఆల్రెడీ. విశ్వాసి గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసి గమనించాలి, లేకపోతే మోసపోవడానికి అవకాశము ఉంది. కలహాలు ఉన్నాయి వీళ్ళలో. మొదటి ఏమున్నాయి? కక్ష. 2 కలహాలు. ఏంటి కలహాలంటే, ఒకడు వాడనని, ఇంకొకడు కేఫా వాడనని, ఇంకొకడు అపోల్లో వాడనని, ఇంకొకడు క్రీస్తు వాడనని వాడు చెప్పుకుని గొడవలు పడుతున్నారు. గొడవలు ఈవేళ అమ్మ నేను ఒకటే చెప్తున్నాను, గమనించండి. నిజంగా నువ్వు క్రీస్తులో రక్షింపబడితే, క్రీస్తు రక్తంలో కడగబడితే, వారు మనసు పొందితే, బాప్తిసం పొందితే, మనం ఎవ్వడ వారు అని చెప్పుకోవద్దు. మేమందరము కూడా ఎవరి వారం? మేమందరం ఎవరి వాళ్ళం? మొన్న ఒకడిని బండి పట్టుకున్నాడు పోలీసు ఆయన. ఆడ అన్నాడు, అలా నేను ఎవరినో తెలుసా మీకు?
ఏంటది? ఎంతకే ఆడ అంత పొడుగు ఎగిరి చివరిగా చెప్పింది, నేను వార్డు నెంబర్ కొడుకుని అన్నాడు. ఒక్కడ దగ్గర నుంచి లాఠీతో నడు లోపల కనబడి. వార్డు నెంబర్ కొడుకు కూడా మరి ఎంత వచ్చేస్తే పోలీసు ఎక్కడ ఎత్తాడండి. వీళ్ళ ఆడీడుక మనమందరం కూడా చెప్పండి. బైబిల్ చెప్తుంది, మనము ఆయన వారము, ఆయన వైపు. దేవుడు స్తోత్రం. అప్పుల వాళ్ళం కాదు మనం, కేపవాళ్ళం కాదు, పౌలు వాళ్ళం కాదు, ఆడీడు కాదు మనం అందరం కూడా చెప్పండి క్రీస్తు వారం అనేది చెప్పండి అంతే. నేను ఫలానా అని చెప్పదు. పరలోకం వెళ్ళడం మనం అంటే పరలోకం ఖచ్చితంగా వెళ్ళడు. ఇలాంటి క్రైస్తవుడు ఎవడు కూడా, సేవకుడు ఎవడు కూడా పరలోక రాజ్యం వెళ్ళడు. కనుక కలహములు మరి మొదటిది ఏంటి? ఏమున్నాయి? కక్షలు. 3వ మాట చదివేసి వాక్యంలోనికి వెళ్తాం. 3 చదవండి. కొరింది మీలో ఏంటది? అసూయయు. అసూయ ప్రపంచమంతట్లో చూస్తే అసూయ ఎక్కువ ఎవరిలో ఉందమ్మా అంటే ప్రపంచం అంతట్లోనే ఉంది. అసూయ ఎక్కడుంది? ఎక్కువ ఎవరిలో ఉంది? ఏమా ఎవరిలో ఉంది? నిజంగా మన మనస్ఫూర్తిగా ఒకడు నక్లీస్ కొనుక్కుంటే, ప్రభు వాళ్ళకి నక్లీసులు ఇచ్చాం అందుకే వందనాలు అని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అలా కాదు, ఎందుకు ఇచ్చావు అని ఆయన మీద చెప్పలేదు. ఏమండి? మంచి ఇల్లు కట్టుకుంటుంటే ప్రార్థన చేసి ప్రభు వాళ్ళకి ఇస్తున్న ఇల్లుని బట్టి నీకు వందనాలు అని చెప్పే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. లాభం యాకోబుతో చెప్పిన మాట ఏంటో తెలుసండి. యాకోబు అంటున్నాడు, నేను అడుగు పెట్టక ముందు నీకు కలిగినది కొంచెమే, నేను అడుగు పెట్టిన తర్వాత నిన్ను మహా అభివృద్ధిని దేవుడు చేశాడు అన్నప్పుడు లాభం అంటున్నాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఒకళ్ళని బట్టి సంతోషించినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా చెప్పండి, ఒకళ్ళని బట్టి సంతోషించినప్పుడు దేవుడు ఖచ్చితంగా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీకు కలిగిన వాటన్నిటిని బట్టి నిండు హృదయంతో సంతోషిస్తాను. దేవుని స్తోత్రం. నిండు హృదయంతో నీకు దేవుడు ఏది ఇచ్చినా సరే, నాకు లేకపోయినా సరే, నేను సంతోషించి నిన్ను బట్టి, నీకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తాను. అందుకనే ఈరోజు మీలాగా నన్ను కూడా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసూయ ఇష్టం లేనితనం, ఇష్టపడనితనం. అసూయ ఎంతండి? ఎముకలకు కుళ్ళి లాంటిదట. సామెతల్లో ఉంది, చదువుకోండి ఇప్పుడే. అసూయ ఎలాంటిది చెప్పండి? కుళ్ళంటే ఎముకలు కుళ్ళిపోని అనుకోండి, మాంసం ఏం చేస్తుంది చెప్పండి? ఎముకలు కుళ్ళిపోతే మాంసం ఏం చేస్తుంది అమ్మా? అందుకనే బైబిల్ చెప్తుంది, సంతోషించు వారితో సంతోషించు. మనకి చేతనైతే సంతోషించు వాళ్ళతో సంతోషించాలి. ఇదిగో అసూయ ఉందట. ఏ సంఘంలో? కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న మీరు ప్రభువులో ఎలా బ్రతకాలి అంటే, ఇప్పుడు వద్దాం వాక్యంలోనికి. మెలకువగా ఉండి బ్రతకాలి, విశ్వాసమందు నిలకడగా ఉండి బ్రతకాలి, పౌరుషం గలవారై ఉండి బ్రతకాలి, బలవంతులుగా బ్రతకాలి,
మీరు చేసే ఏ పని అయినా సరే చెప్పండి, దేంతో చేయండి? దేంతో? ప్రేమ. పగతో కాదు. ఈవేళ పగతో చేసేవారు లేరేంటండి అమ్మా? పనులు చేసేటప్పుడు పగతో చేసేవాళ్ళు లేరు. ప్రేమతో చేసేవాళ్ళేమో మూతనే జాగ్రత్తగా పెడతారు ఇలాగా. కష్టంతో చేసేవాడు మూతనే చెప్పండి. ఇది శబ్దం రాదు, అది దమానం అంటుంది అయితే ఒకేసారి. ఈరోజు అమ్మా నిజంగా మనం ఏ రీతిగా ఉన్నామో, మన యొక్క హృదయాలు ఏ రీతిగా ఉన్నాయో, మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ దేవుని కృప ఏంటో తెలుసండి, మన స్థితులన్నింటినీ మార్చేశాడు దేవుని స్తోత్రం. మన పరిస్థితులన్నింటినీ ఏం చేశాడు? మార్చేశాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చేసేది ఏంటి అంటే, ఎలాతో చేయాలి? ప్రేమతో చేయాలి. ఇప్పుడు ఈ పనిని పలానా వ్యక్తి ప్రేమతో చేస్తుంది అనడానికి కంటికి కనపడాలి కదండి, కంటికి కనబడాలి కదండి. ఆ ప్రేమ అంటండి, నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి అంటే, చదువుదామా ఒకసారి వాక్యం. మనం చేసే కార్యాలు చేసే ప్రేమ అంటండి ఎలాంటి ప్రేమ అయి ఉండాలి అంటే చూద్దాం ఒకసారి. చూడండి, 1 యోహాను 3:18 చదవండి. ఎలాంటి ప్రేమ అయి ఉండాలో చూద్దాం. 1 యోహాను 3:18 త్వరగా చదివేయండి. నేను 10 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తానండి. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక. అమ్మా, ప్రేమనంట మాటతో చూపించకూడదట, నాలుకతో చూపించదు. నాలుగు కంటే నేను మాటతో చెప్పకూడదట. ఇదిగో నేను దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాను, గుడిని ఎంతో ప్రేమిస్తున్నాను, సేవకుని ఎంతో ప్రేమిస్తున్నాను, సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. మాటలతో చెప్పకూడదు అంటాడు. తర్వాత ప్రేమను కొంతమంది ముద్దులతో చూపిస్తారు, అది నాలుగుతో. యేసుబాబుని చంపేయడానికి ముద్దుతోనే చంపేసాడు. ఎవడాడు? అమ్మా, యేసు ప్రభుని చంపేసినోడు. అమ్మా చూడండి, అన్ని ముద్దులు ప్రేమతో ముద్దులని అనుకోకండి. మీరు కూడా కొన్నిసార్లు సంకేత కూడా పెడతారు. ఏంటి ముద్దులు? ఆ రోజు అనుకుని ఉంటాడు ఇస్కరియోతు యోధా, ప్రభువా ఇదిగో ఇది చివరి ముద్దు. పెట్టే ముద్దు ఏంటి? చివరి ముద్దు. మీరు అంటారు ఆఖరు ముద్దు అంటారు. చివరి ముద్దు పెట్టిన ప్రేమ కనపడదు. మాటతో ప్రేమిస్తున్నానన్నా ప్రేమ కనపడదు. మరి మన ప్రేమ ఎలా ఉండాలి? క్రియతో సత్యముతో మనం చేసే కార్యాలు క్రియతో కూడిన ప్రేమ లాంటి కార్యాలు. దేవుడు స్తోత్రం. ప్రేమ కనపడదు, క్రియ. ప్రేమ కనపడదు, క్రియ. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు క్రియతో ప్రేమించాలన్న దానికి చెప్తున్నాం చూడండి. ఇవన్నీ మనకు తెలిసినయే, కొత్త ఏం కాదు. యేసు ప్రభువారు ఒకసారి ఆయన పరిచయుడి ఇంటికి భోజనానికి పిలువబడ్డాడట. ఎక్కడికి? పరిచయుడి ఇంటికి. యేసుక్రీస్తు పరిచయుడి ఇంటికి భోజనానికి పిలువబడిన తర్వాత ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు పరిచయుని ఇంటికి భోజనానికి వచ్చాడని విని ఆమె దగ్గరున్న విలువైన అత్తర్ని తీసుకుని వచ్చిందంటాడు. అమ్మా వింటున్నారు కదా, నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఆమె దగ్గర ఉన్న దేన్ని పట్టుకుని వచ్చింది? విలువైన. ఎంత విలువంటే
అది అమ్మితే కొన్ని వందల ధ్యానారములు వస్తాయంటండి. ఆ డబ్బు తీసుకుని ఆమె బ్రతకొచ్చు, ఆమె పిల్లలు బ్రతకొచ్చు, ఆమె ఇంటి వారిని బ్రతికించవచ్చు, మంచి ఫర్నిచర్ కొనుక్కోవచ్చు, మంచి వస్త్రాలు కొనుక్కోవచ్చు. అంత విలువైన అత్తను తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ఆ కురులతో యేసు ప్రభు పాదాలని కడిగిందట. ఆమె దగ్గర ఉన్న విలువైన అత్తను పోసి ఆ పాదములన్నిటిని కూడా రాసి ముద్దు పెట్టుకుంది. ఇవన్నీ చూస్తున్న పరిచయుడు అనుకుంటున్నాడు మనసులో, ఈమె ఎవరో, ఎలాంటిదో, ఈమె జీవిత విధానం ఏంటో ఆయనకు తెలుసుంటే ఆమెను అసలు దగ్గరికి రానిచ్చేవాడు కాదు, ముట్టనిచ్చేవాడు కదని చెప్పి మనసులో అనుకుంటుంటే యేసు ప్రభు అంటున్నాడు, సీమోను, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నీతో ఒక మాట చెప్పాలి. నువ్వు నన్ను భోజనానికి పిలిచావు, నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి బట్ట కూడా ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీటితో నా కాళ్ళను తడిపింది, తన తల వెంట్రుకలతో నా కాళ్ళను కడిగింది, విలువైన అత్తను పూసి నా పాదములను ముద్దు పెట్టుకుంది. నీకంటే విస్తారముగా ఈమె ప్రేమించావు. నీవు మాటతో ప్రేమించావు, ఈమె క్రియతో. చెప్పండి, ఈమె దేనితో ప్రేమించింది? క్రియతో. దేవుని బిడ్డలారా, ఈరోజు మన మాటలు ఎలాగ ఉండాలి అంటే క్రియలు కలిగిన మాటలుగా ఉండాలి. మనము చూపించే ప్రేమ ఎలా ఉండాలి అంటే క్రియలతో కూడిన ప్రేమగా ఉండాలి. మనము చేసే కార్యాలు కూడా క్రియలతో కనబడే కార్యాలై ఉండాలి. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఈ కొరింథీ సంఘముతో అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మీరు చేయు కార్యములు ఎలా చేయండి అంటే, ఇప్పటి వరకు వాళ్ళు చేసే కార్యాలు ఎలా చేస్తున్నారంటే, ఒకటి కక్షలతో చేస్తున్నారు, అంతేనా? 2 కలహములతో చేస్తున్నారు, 3 అసూయతో చేస్తున్నారండి. అమ్మా, వీటి వలన దేవుని నుండి ఏమైనా మేలు పొందగలమా? ఇలాంటి ప్రేమ వలన దేవుని నుండి ఏదైనా మనం పొందగలమా? ఆయన నుండి ఏదైనా మనం తీసుకోగలమా? ఆయన నుండి ఏదైనా మంచి జరిగించగలమా? మనం చూపించే ప్రేమ చాలా విలువైన ప్రేమగా ఉండాలి. మనము చేసే క్రియలు ప్రేమతో చేయాలి. ఆ ప్రేమ ఈ దేనితో కూడింది అయి ఉండాలి అంటే మాటతో కూడింది కాదు, ముద్దులతో కూడింది కాదు, కానీ క్రియలతో కూడిన ప్రేమ లాంటి కార్యాలు మనము చేసేవారముగా మనం. ఈరోజు ఇంకో చిన్న ఉదాహరణ మనము ఆలోచన చేస్తే, కపెర్నహూములో శతాధిపతి ఒక ఆయన ఉండడం మనకు తెలుసు. ఆయనకి ఇష్టమైన దాసుడు ఒకడు సావసిద్ధమై ఉండగా యూదులు పెద్దల దగ్గరకు వచ్చి, అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను విన్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి నా ఇంటికి తీసుకురండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి శతాధిపతి గురించి చెప్తున్నారు, అయ్యా, అతడు మన యూదులను ప్రేమించి సమాజ మందిరమును ఒకటి కట్టించాడు, మన యూదులను ప్రేమిస్తున్నాడు, అతని ఇంటికి వెళ్ళడానికి యోగ్యుడు అని చెప్పినప్పుడు అతడు కొంతసేపటి తర్వాత అంటున్నాడు, అయ్యా, శ్రమ పుచ్చుకొనవద్దు, మాట మాత్రము సెలవిస్తే ఇక్కడ నా దాసుడు బాగుపడు. యేసుక్రీస్తు అన్న మాట, ఇశ్రాయేలీల్లోనైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవడని చూడలేదని చెప్పన్నాడు. సమాజ మందిరమును కట్టించి
క్రియలతో కూడిన ప్రేమను చూపించాడు శతాధిపతి. ప్రేమతో కార్యమును చేస్తాడు శతాధిపతి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు కక్షలు విడిచిపెట్టాలి, కలహములు విడిచిపెట్టాలి, భేదములను విడిచిపెట్టాలి, అసూయలను విడిచిపెట్టాలి, ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమతోనే కార్యములను చేయాలి. ఈరోజు పగ సాధించదు కానీ దేనినైనా, పగ సాధించదు దేన్నైనా సరే ప్రపంచంలో, కానీ దేంతో సాధించవచ్చు? ప్రేమతో దేనినైనా సాధించవచ్చు. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:13లో మాట ఉంది, చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 13వ వచనం చదవండి. పౌలు అద్భుతమైన మాట చెప్తాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది మచ్చలేనిది, మలినము లేనిది, డాగు లేనిది, మడత లేనిది, తేడా లేనిది ఏడు చెప్పండి, ప్రేమ. అట్టి ప్రేమ కలిగి ఉండునట్లుగా ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనలందరినీ కూడా ప్రేమతోనే భక్తి జీవితంలో నడిపించినట్లుగా ఈ వాక్యాన్ని విన్నాము. కాబట్టి అర్థం చేసుకుందాం, వాక్యానికి లోబడదాం, కక్షలు తీసేద్దాం, అసూయలు తీసేద్దాం, కలహములను తీసేద్దాం, ప్రేమ కలిగి జీవించుదాం, ప్రేమతోనే కార్యాలని చేద్దాం. ఆ ప్రేమ క్రియల పూర్వకమైనదిగా ఉండునట్లుగా ప్రయత్నం చేసి భక్తి జీవితంలో ముందుకు వెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ప్రభుతో సహవాసము కలిగి ఆయన ఇచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూసే కృపా భాగ్యములని వాక్యము ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను మోకరించుదాం. అందరం కూడా దేవుని శరీరాన్ని, దేవుని రక్తమును తిని త్రాగే ముందు ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకోండి. మోకరించుదాం.